అద్భుతమైనటువంటి యేసయ్య నామంలో మీకు అందరికీ కూడా శుభములు కలుగునగాక. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని మహాకృప మీకు తోడై మిమ్మల్ని నడిపించున్నట్లుగా దేవుని సన్నిధిలో అనునిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు కూడా ప్రార్థనలో ఉండండి. ప్రభు మన ప్రార్థనలు ఆలకించి జవాబు దయచేయునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 14 నుండి 16 వచనం వరకు మనం చదువుదాం. దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట: అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించేదను. అతడు నా నామం నెరిగినవాడు గనక నేను అతని గనపరిచేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. దేవుడు తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన వాగ్దానం. ప్రియులారా, చూసారా? మనం దేవునిని ప్రేమించినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి దీవెనలన్నీ కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు చాలామంది మనుషులను ప్రేమించేవాళ్ళు మనకు కనబడుతున్నారు. ధనాన్ని ప్రేమించేవాళ్ళు, వస్తువులను ప్రేమించేవాళ్ళు, ఆస్తులను ప్రేమించేవాళ్ళు, ఇలాగ మనం చూస్తే రకరకాలుగా ప్రేమించేవారు మనకు కనబడుతున్నారు. దేవునిని ప్రేమించే వారికి దేవుడు దీవెనలు మెండుగా దయచేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. అందరూ కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తూ జాగ్రత్తగా వినండి. దేన్ని ప్రేమిస్తున్నావు? సహోదరుడా, సహోదరి, నీ ప్రేమ దేని మీద ఉంది? దేవుని మీద ఉందా? దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం మీద ఉందా? చాలామందికి దేవుని మీద కంటే కూడా దేవుడు అనుగ్రహించే వాటిని ప్రేమిస్తారు. దేవుడు అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదాలను ప్రేమించేవారు ఉన్నారు. అందుకని ఉదయకాలం దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను ప్రేమించు వారిని అని క్లియర్గా తెలియచేస్తున్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా, ఏది ఎదుర్కొంటున్నా, ఏ విధమైనటువంటి విధానంలో మనం ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని విడిచి వాటిని ప్రేమించక దేవుడిని ప్రేమించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అంటే, ఈ వాగ్దానాలన్నిటిని కూడా మన జీవితంలో నెరవేరేటట్టు చేస్తాడు. దేవుడు తనను ఎవరైతే ప్రేమిస్తారో వారిని విడిపించే దేవుడుగా ఉన్నాడు. ఏ బంధకాల కుటుంబాలను పట్టుకున్నా, ఏ సమస్యలు పట్టి పీడిస్తా ఉన్నా, ఏది హృదయాన్ని అలుముకున్నా వాటన్నిటి నుంచి దేవుడు విడిపించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆ తర్వాత రెండవదిగా దేవుడు తనను ప్రేమించే వారిని ఏం చేస్తాడంటే, కింది స్థాయిలో ఉంచుడు. ఆయన గొప్ప చేస్తానని వాక్యం తెలియజేస్తుంది. ఆయనను ప్రేమించే వారిని దేవుడు గొప్ప చేసే దేవుడుగా ఉన్నాడు. వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను ఆలకిస్తాడని తన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం దేవునిని ప్రేమించకపోతే మన ప్రార్థనకు దేవుడి జవాబు ఇవ్వడు అనేది మనకు అర్థమవుతుంది ఈ మాటను బట్టి. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారి ప్రార్థనను దేవుడు ఆలకించి జవాబు అనుగ్రహిస్తాడు. వాళ్ళ పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు జవాబు దయచేస్తాడు. వాళ్ళ ప్రార్థనకి సమాధానం ఇచ్చి వారికి తోడుగా ఉన్నాడు అనేది తెలియచేస్తాడు. కనుక దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడిని ప్రేమించే వారి ప్రార్థనను దేవుడు ఆలకించి జవాబిస్తాడు. వారిని సంరక్షిస్తాడు. ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా, అన్నదమ్ములలాగా వాళ్ళని పట్టుకుని వాళ్ళతో పాటు ఉండి వాళ్ళకి కావలసిన సురక్షితంగా వాళ్ళకి కావలసినటువంటివన్నీ కూడా దేవుడు ఇచ్చి వాళ్ళను సంరక్షించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం కనుక గమనిస్తే దేవునిని ప్రేమించే వారిని దేవుడు గౌరవిస్తాడు. ప్రియులారా, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని వాగ్దానాలు దేవుడు తనను ప్రేమించే వారికి దయచేస్తున్నాడు. అలాంటి వారిని దేవుడు సంతృప్తిపరుస్తాడు. మానవునికి తృప్తి ఉండదు. అసలు ఇంకా కావాలనేటటువంటి పరిస్థితుల్లో మానవులు ఉంటారు. తృప్తి అనేది చాలామంది జీవితంలో కనబడదు. కానీ దేవునిని ప్రేమిస్తున్నప్పుడు ఉన్నదానితో తృప్తి పడడానికి దేవుడు కృప చూపిస్తాడు. సంతృప్తిని దేవుడు అనుగ్రహించి హృదయంలో ఏ విధమైన అసంతృప్తి లేకుండా దేవుడు సహాయం చేస్తాడు. అలాగే ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో ఆయనను ప్రేమించే వారికి దీర్ఘాయుష్షు దేవుడు ఇస్తానని తన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం నా ప్రియ సహోదరి సహోదరులారా, దేన్ని ప్రేమిస్తున్నావు? నీ గుండెల మీద చేసుకొని ఒకసారి ఆలోచన చేయి. ఎవరి మీద నీ ప్రేమ ఉంది? ఏ వస్తువు మీద ప్రేమ ఉంది? దేని మీద ప్రేమ ఉంది? ఒకసారి క్లియర్గా తెలుసుకొని దేవుని మీదకి ఆ ప్రేమను మళ్లించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. దేవుడు మనల్ని గౌరవిస్తాడు.
దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవునిని ప్రేమించినందువల్ల మనకు గొప్ప మేలులు ఉన్నాయనేది మనం తెలుసుకోవాలి. దేవుడు మనల్ని తిరిగి ప్రేమిస్తాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో దేవుడు తనను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో జీవగ్రంథాన్ని, జీవకిరీటాన్ని దేవుడు దయచేస్తాడు. దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసినటువంటి లేఖలో అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుడు సిద్ధపరిచినవి అది కంటికి కనబడలేదు, చెవులకు వినబడలేదు, మానవ హృదయానికి అర్థం కాలేదు. కనుక దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకొని దేవునిని ప్రేమించినప్పుడు దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు అనుగ్రహించి వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లలను, వారికి ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడు తన కాపుదల్లోకి తీసుకొని ఎలా ఆశీర్వదించాలని దేవుడు అనుకుంటాడో ఆ విధంగా ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి స్థాయిని, స్థానాన్ని దేవుడు వారికి కలుగు చేసి వారి పక్షాన దేవుడు ఉన్నాడు అని రుజువుపరుచుకొని తన నామమును దేవుడు గణపరుచుకుంటాడు. కాబట్టి ఈరోజు దేవుని ప్రేమిద్దాం. దేవుడు చెప్పిన ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకుందాం. దేవుడి మాటలు మన వెనికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈరోజంతా కూడా నీ కాపుదల, నీ భద్రత ప్రతి బిడ్డకు దయచేయండి. వారి ప్రార్థన ఆలకించండి. మరి ఏ అవసరాల్లో ఉన్నారో, ఏ అక్కర్లో ఉన్నారో ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి నాయన. వారి ప్రయాణాలలో, వారి ప్రయత్నాలలో మీరు తోడుగా ఉండండి. ఉద్యోగాలు, వ్యాపారాలు నాయన దీవించబడినట్లుగా సహాయం చేయండి. ప్రతి వ్యక్తి చేతి పనిని ఆశీర్వదించండి. అయినా విశ్వాసుల కుటుంబాలన్నీ కూడా సమృద్ధిలో ఉండును గాక. కొదువుల కొరతలు యేసు నామములో తీర్చబడును గాక. దేవా, ఈ కాలంలోనైనా అనేక మంది జ్వరాలతో బాధపడుతున్నారు, కణాలు తగ్గిపోతున్నాయి, విపరీతంగా పెయిన్స్తో బాధపడుతున్నారు. యేసుక్రీస్తు నామములో ఆరోగ్యం దయచేసి దీవించి బలపరచమని ఈ రోజంతా కూడా నీ హస్తం తోడై నడిపించినట్లుగా కృప చూపించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.